పాంచజన్యం శ్రీ మహావిష్ణువు యొక్క పంచ ఆయుధములలో ఒకటి. మహావిష్ణువు ధరించేటటువంటి శంఖాన్ని పాంచజన్యం అంటారు. అయితే ఈ పాంచజన్యం అంటే ఈ శంఖం యొక్క పుట్టుక కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. పూర్వకాలం ముందు సముద్రరాజుకు మహాబలవంతుడైనటువంటి శంఖాసురుడైనటువంటి దైత్యుడు జన్మించాడు. ఇతడు దుష్టుడు, మహాగర్విష్ఠ అన్నమాట. ఇతడు దేవఋషులపై అలాగే ముల్లోకాలపై దాడి చేశాడు. మొత్తం లోకాలన్నింటిలోని కూడా ధనాన్ని కొల్లగొట్టి సముద్రంలో దాచేవాడు. సముద్రంలోనే ఉంటూ సకల లోకాలను పీడించడం ప్రారంభించాడు. ఇలా రాక్షసులు ఉద్భవించి ఇలా ఇటువంటి ఇబ్బందులను పెట్టినప్పుడు వీరందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి కదా వెళ్తారు. మహావిష్ణువును అర్థిస్తే ఆయన ఆ దైత్యుని సంహరించడానికి వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు విష్ణువు అగ్ని యొక్క సహాయంతో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ శంఖాసురుని వధించాడు. ఏ విధంగా అంటే ఈ కార్యసాధనకి అగ్ని తన నాలుకలతో దివ్య తేజస్కులైనటువంటి సంస్కారవంతులైన 5 బ్రాహ్మణుల్ని ఉత్పన్నం చేశారు. అంటే అక్కడికి రప్పించాడు. వారు విశ్వకర్మ ముఖోద్భవులైనందువల్ల అతని అంశ అవతారులే. వీళ్ళు ఏం చేశారంటే శంఖాసురుని ఆ శంఖమును తొలిచారనమాట. అంటే ఆ శంఖం లోపల ఉండేవాడు అతను. అటువంటి ఆ శంఖాన్ని తొలిచేశారు. ఆ శంఖాన్ని తొలిచిన తర్వాత ఏం చేశారంటే ఆ విష్ణువు ఆ శంఖం నుంచి ఆ అసురుని బయటికి లాగేసి ఆయన్ని వధించడం జరిగింది. అప్పుడు అలా వధించిన తర్వాత ఆ శంఖాసురుడు ఉండేటటువంటి ఆ శంఖంపై ఆ పంచబ్రహ్మలు కూడా బంగారం రత్నాలచే అలంకరించి ఆ విష్ణువుకి ఇవ్వడం జరిగిందనమాట. అదే విష్ణువు ధరించినటువంటి శంఖం. పాంచజన్యం అనేది ఈ విధంగా రావడం జరిగింది. దీన్నే పాంచజన్యం అని పిలుస్తారు. అగ్ని యొక్క నాలుక నుండి అక్కడికి వచ్చినటువంటి పంచబ్రహ్మలకు కూడా అగ్ని విష్ణువు ఇద్దరు కూడా ఒక వరం ఇస్తారు. అదేంటంటే ఈ దైత్యుని వల్ల ఈ ముల్లోకాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆయన నుంచి మీరు కాపాడినందుకు మీకు వేదాలు శిల్పాలు మీవై పారంపరికంగా వర్ధిల్లుగా కానీ వరం ఇవ్వడం జరిగింది. చూశారు కదండి పాంచజన్యం అనేది ఎలా ఉద్భవించింది, దానికి సంబంధించినటువంటి కథనం. ఈ కథనం మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులకి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.